మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2025-26కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ పెడుతూ ఉన్నారు. ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. వృద్ధికి ఊతమిచ్చేలా మధ్యతరగతికి పన్ను ప్రయోజనాలు, మహిళలకు సంబంధించిన పథకాలు ప్రకటిస్తారా అనే ఆసక్తి నెలకొంది. మహిళలకు నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన్, ముద్ర యోజన్ వంటి పథకాలు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ గడువు ఈ మార్చితో ముగియనుంది. దీంతో దాన్ని కొనసాగిస్తారా లేక ఇంకా మెరుగైన పథకాన్ని తీసుకొస్తారా అనే చర్చ జరుగుతోంది. ఆదాయ పన్నుల స్లాబుల సవరణ, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, రిబేట్ పెంపు వంటి అంశాలపై వేతన జీవులు ఆశ పెట్టుకున్నారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, PMAY, జాతీయ ఉపాధి హామీ పథకం అమలవుతున్నాయి. వీటికి కేటాయింపులు పెంచడంతో పాటు సామాజిక భద్రతను విస్తృతం చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, మరి కాసేపట్లో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో ఈసారి నిజంగా సామాన్యుల్లో చాలా ఆశలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి? బడ్జెట్ ఆన్ టైంకి ప్రవేశపెడతారా? ఎస్ రఫీ, నిజంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ పైన దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మధ్యతరగతి ప్రజలు, మరోపక్క ఏదైతే వేతన జీవులు అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, తమకు ఏ ఏ అంశాలు ఈ బడ్జెట్లో కలిసి రాబోతున్నాయని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక మరోపక్క పారిశ్రామిక రంగం అనేది చాలా కీలకం. ఇప్పటికే దేశంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తుంది. సో పారిశ్రామిక రంగానికి ఎటువంటి సబ్సిడీలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి ఆకర్షణ అంశాలను చేర్చబోతున్నారు అనేది కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరోపక్క నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి ఏదైతే ప్రధానమంత్రి మాట్లాడారు, ఆ సమయంలోనే మహాలక్ష్మి కటాక్షం అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ తను చేసినటువంటి ప్రసంగం ఉంది. సో మహాలక్ష్మి కటాక్షం అంటే దేశంలో ఉన్నటువంటి మహిళలకు పెద్దపీట వేసేటటువంటి అంశాలు, వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని పథకాలను అనౌన్స్ చేస్తారా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలలో మరికొన్ని మార్పులు తీసుకొస్తారనేది కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతుంది. ఇక మూడోసారి కేంద్రంలో అధికారం వచ్చాక కేంద్రం ఏదైతే మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్, సో ఇప్పటికే రైతులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు కూడా రైతులకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ఆమెతో పాటు సహాయ మంత్రులు కూడా చేరుకున్నారు. వాళ్ళు కొద్దిసేపట్లో బడ్జెట్ ప్రజలతో రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నేరుగా పార్లమెంట్ కార్యాలయానికి వస్తారు. పార్లమెంట్లో ఏదైతే కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగబోతుంది, కేంద్ర క్యాబినెట్లో బడ్జెట్కి సంబంధించినటువంటి ఆమోదం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా పార్లమెంట్ ప్రారంభం కాగానే లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఏ రకంగా ఎటువంటి చర్చలు జరిగినా బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఏదైతే ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబులు. సో ఈ ట్యాక్స్ స్లాబుల విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయబోతున్నారనేది చర్చ జరుగుతుంది. గతంలో ఏ విధంగానైతే పాత ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతులు కావచ్చు, ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి నూతన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి పద్ధతులు కావచ్చు, సో వాటిని కూడా సరళీకృతం చేస్తూ మరికొన్ని నిర్ణయాలు ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉండబోతున్నాయనేది స్పష్టంగా చర్చ జరుగుతుంది. ఇక దానికి తోడు ఏ విధంగానైతే గతానికి భిన్నంగా ఖచ్చితంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే బడ్జెట్లు ప్రవేశపెట్టారో వాటన్నిటికీ భిన్నంగా ప్రజలను ఆకర్షించే విధంగా కొన్ని పథకాలైతే ఖచ్చితంగా మోడీ సర్కార్ ఈసారి తీసుకురాబోతుందంటున్నారు. అంతేకాదు 5వ తేదీన ఢిల్లీలో
ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. సో వాటిని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఆ తర్వాత డిఫెన్స్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రైల్వేకి సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్లో ఉండబోతాయి అంటున్నారు. సో ఇప్పటికే స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఏదేమైనా గతానికి భిన్నంగా ఏ విధంగానైతే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్ పైన మాత్రం ప్రజల ఆశలు, ఆ తర్వాత ఆర్థిక నిపుణుల అంచనాలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రఫీ.